अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद जावेद, सच की आवाज़ NPS न्यूज़। देखिए आज की ताज़ा खबर। అందరూ కార్యకర్తలందరూ వెనుకున్నది పైకిరణలో పాల్గొన్న కార్యకర్తలను వెనుకున్నది దయచేసి మంత్రివర్యాలు ముందుంటారు. అందరూ వెనుకున్నాలి. అందరికీ నమస్కారం. అందరూ వెనుకున్నాలి. ఈ కార్యక్రమాన్ని ఇంకా ధన్యవాదం చేసిన పార్టిసిపేషన్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ థ్యాంక్స్ టు ప్రోగ్రామ్ ఈరోజు చక్కటి అవకాశం. ఎంతో మంది విద్యార్థులకి ఆదర్శం ఆవిడ. ఈ రోజు ఇంతమంది తెలంగాణ విద్యార్థులందరూ కూడా తలుచుకునే ఒకే ఒక పేరు మన మేడం సబితా ఇంద్రారెడ్డి గారు. అండ్ అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోకి విచ్చేసినటువంటి మన కలెక్టర్ గారు డాక్టర్ శ్రీ ఎస్ హరీష్ సార్కి ఒక్కసారి గట్టిగా చెప్పబట్టి ఇన్వైట్ చేద్దాం. సో వేదికపై ఎంతో మంది పెద్దలు, అతిరథ మహారథులు విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మా హృదయపడి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ ప్రథమ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మన పోలీస్ శాఖ వారు ఒక్కసారి కొద్ది గట్టిగా చెప్తాను. జై సబితమ్మ, జై సబితమ్మ, జై తెలంగాణ. రైట్ అండి. మరి ఈ రోజు ఈ మనకు సాటిగా రానట్టు పరిగెడుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇంతమంది యూత్ చూస్తా ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే, పక్కనే తుక్కుగూడలో మన తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయిన తర్వాత కేటీఆర్ గారు మంత్రిగా పారిశ్రామిక మంత్రిగా ఐటీ మంత్రిగా ఈరోజు దాదాపు తీసుకొచ్చున్నారు. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క 5 years మీరు ఓపిక పడితే
మరొక హైటెక్ సిటీ ప్రాంతం అంతా కాబోతుందని మీకు అందరికి మనం చేస్తున్నాం. ఒక 9 నెలల లోపల ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు 1 లక్ష వరకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఫాక్స్కాన్ కంపెనీకి వస్తా ఉంది. దాంతో పాటు దానికి సంబంధించిన అన్ని కూడా మీరు ఇప్పుడు ఇయర్ ఫోన్స్ వాడుతా ఉన్నారు, దానికి సంబంధించి స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ మన దగ్గర వస్తున్న సందర్భంలో 1,00,000 మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఒక్క కంపెనీలోనే ఉంది. అది ఒక 9 years లో కంప్లీట్ చేస్తానని ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చున్నారు. వారు ఈరోజు తెలంగాణ ప్రథమ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ రన్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. పహాడి షరీఫ్ నుంచి షాహీన్ నగర్ వరకు చాలా మంది యువతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది చాలా జయప్రదంగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం చూస్తున్న ఈ ఫలాలని, సుపరిపాలనని, తర్వాత పోలీసుల్లో వచ్చిన మార్పుల్ని, పోలీసుల్లో వచ్చిన టెక్నాలజీ, తర్వాత మార్పులు, సైబర్ క్రైమ్లో మేము తీసుకుంటున్న చర్యలు, షీ టీమ్స్ లాంటివి మంచి ఇనిషియేటివ్స్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తున్నందుకు మంచి రెస్పాన్సే ఈరోజు ఈ యాత్ర చెప్తా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు.